వెల్కమ్ బ్యాక్ టు ప్రఫుల్లాస్ కిచెన్. ఈరోజు మన కీ ఇంగ్రీడియంట్ గ్రీన్ పీస్ అండి. గ్రీన్ పీస్లో ఇమ్యూనిటీని పెంచే వైటమిన్ సి, మన బోన్ స్ట్రెంగ్త్ కోసం వైటమిన్ కే, రిచ్ ఫైబర్ డైజెషన్కి హెల్ప్ అవుతుందండి చాలా. తర్వాత పొటాషియం మన బ్లడ్ ప్రెషర్ని రెగ్యులేట్ చేసుకోవడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్. ఇలాంటి చాలా మంచి గుణాలు ఉన్నాయండి. మరి ఈ గ్రీన్ పీస్తోని చక్కటి మసాలా కర్రీ ఎలా చేయాలో చెప్తాను. హిందీలో గ్రీన్ పీస్ని మన పచ్చి బఠానీని మటర్ అంటారండి. మటర్ మసాలా రెసిపీ చూసేద్దాం. ఒక చిన్న గ్రైండర్ జార్లో ఒక 2 పచ్చిమిర్చిలు తీసుకొని దానిలో అల్లం వెల్లుల్లి విడిగా ఉంటే వేసేయండి. నా దగ్గర రెడీగా పేస్ట్ చేసి ఉంది, అది యాడ్ చేసి దాన్ని కొద్దిగా రఫ్గా గ్రైండ్ చేసి పెట్టుకున్నానండి. ఇది మనకి ముందు రెసిపీలో పనికి వస్తుంది. సో ముందుగా రెడీ చేసి అయితే పెట్టేసుకున్నాను. స్టవ్ మీద ఒక థిక్ బేస్ ఉన్న ప్యాన్ పెడుతున్నానండి. థిక్ బేస్ ఎందుకంటే అడుగంటిపోకుండా ఉంటుంది, కొంచెం ఎక్కువసేపు కుక్ చేయాల్సిన వాటి కోసమని. దీనిలో 1 టేబుల్ స్పూన్ ఆఫ్ నెయ్యి వేస్తున్నానండి. మీరు గమనించినట్టయితే నేను కొద్దిగా వంటల్లో ఎక్కువ నెయ్యి వాడతాను. దీని బెనిఫిట్స్ నేను ఇంతకుముందు ఒక రెసిపీలో చెప్పానండి. ఆయిల్ మీద నేను నెయ్యి ఎక్కువ వాడతాను. సో దీనిలో నేను రఫ్గా చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేస్తున్నానండి. ఉల్లిపాయని కొద్దిగా వేగించుకొని ఒక 10-15 జీడిపప్పు పలుకుల్ని వేసి దాన్ని వేయించి పేస్ట్ చేసి పెట్టుకుంటున్నానండి. ఈ పేస్ట్ మనము లాస్ట్ ఇంగ్రీడియంట్గా యాడ్ చేస్తాము. ఇది యూజువల్గా కొంచెం దగ్గరకు వచ్చిన తర్వాత గ్రేవీకి మంచి టెక్స్చర్, మంచి టేస్ట్ ఇస్తుందండి జీడిపప్పు, ఆ కలర్ కూడా. సో ఇది జార్లో తీసుకొని చల్లారిన తర్వాత పేస్ట్ లాగా చేసి పెట్టేసుకుంటున్నానండి. అగైన్ లాస్ట్లో ఇది యాడ్ చేయాల్సిన ఇంగ్రీడియంట్. అదే ప్యాన్లో ఇంకొక 1/2 టేబుల్ స్పూన్ ఆఫ్ ఘీ యాడ్ చేస్తున్నాను. దీనిలోకి ఇది కొద్దిగా అంటే లో ఫ్లేమ్లో ఉంచండి. కొద్దిగా వేడైంది అనిపించిన తర్వాత దానిలో నేను మన పలావ్ ఆకులు వేస్తున్నాను. ఒక పలావ్ ఆకు సరిపోతుందండి. దీనిలో 1 స్టార్ అనీస్, మీ దగ్గర ఏ అవైలబుల్ ఉంటే ఆ బిర్యానీకి కావాల్సిన మసాలాలు యాడ్ చేయండి. ఎక్కువ యాడ్ చేయవసరం లేదండి. మనం లాస్ట్లో దీనిలో మన గరం మసాలా యాడ్ చేసేస్తాం కాబట్టి కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది. దీనిలోకి నేను ఇంకొక ఉల్లిపాయని సన్నగా తరిగి పెట్టుకున్నాను, అది యాడ్ చేసి అది కొద్దిగా ఫ్రై అయ్యే వరకు వెయిట్ చేస్తున్నానండి. ఈ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మనం ఇందాక రెడీ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసేస్తున్నాను. ఈ పచ్చిమిర్చి ఘాటు పోయే వరకు కొద్దిగా ఫ్రై చేసుకోండి. చేసిన తర్వాత దీనిలో ఒక బౌల్లో పచ్చి బఠానీ తీసుకున్నానండి. ఇది మీరు ఫ్రెష్ తీసుకున్నా పర్వాలేదు, ఫ్రోజన్ యూస్ చేసినా పర్వాలేదు. సో మనం ఇప్పుడు వేయించిన మసాలా అంతా గ్రీన్ పీస్కి అంటేలాగా చక్కగా కలుపుకొని కొద్దిగా ఫ్రై అవ్వనివ్వండి. మనం యాడ్ చేసిన నెయ్యి అయితే సరిపోతుందండి. ఇంకా దానికి ఎక్స్ట్రా ఏమీ యాడ్ చేయవసరం లేదు. చక్కగా నీట్గా అన్ని పీస్కి కలిసింది అనిపించిన తర్వాత ఒక స్మాల్ స్పూన్ ఆఫ్ పసుపు వేస్తున్నానండి. ఎక్కడో చదివాను పసుపు వల్ల అల్జైమర్స్ వచ్చే ఛాన్సెస్ తగ్గుతాయని, సో కొద్దిగా ఎక్కువే వాడతాను నేను. పసుపు, 2 స్పూన్ఫుల్స్ ఆఫ్ సాల్ట్ వేసానండి. మీ ఇష్టాన్ని అనుసారం మీరు ఎక్కువ తక్కువ సాల్ట్ యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ కారపొడి యాడ్ చేస్తున్నానండి. మీ దగ్గర ఇంట్లో అవైలబుల్ ఉంటే కాశ్మీరీ లాల్ మిర్చి యాడ్ చేయండి. మార్కెట్లో దొరుకుతుందండి ఇది. కాశ్మీరీ లాల్ మిర్చి వల్ల మంచి కలర్ వస్తుంది, రెడ్ కలర్కి వస్తుంది. నేనైతే కారం యాడ్ చేశానండి. మళ్ళీ ఒకసారి చక్కగా కలిపేసుకోండి. మనం యాడ్ చేసిన ఈ మసాలాలన్నీ నీట్గా గ్రీన్ పీస్కి అంటేలాగా. 2 టమాటోస్ని ప్యూరీ చేసుకొని ఆ ప్యూరీ దీనిలోకి యాడ్ చేసేస్తున్నాను. దీనిలో కొద్దిగా వాటర్ కూడా మిక్స్ చేయొచ్చండి. అంటే కొంచెం తడిగా, కొంచెం లిక్విడీ టెక్స్చర్లోకి తీసుకొచ్చిన తర్వాత దాన్ని మూత పెట్టి మనం కుక్ అవ్వడానికి వెయిట్ చేయాల్సిందే. సో ప్రస్తుతానికైతే నీట్గా దాన్ని కలిపేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసి మూత పెట్టి ఒక 12 నుంచి 15 నిమిషాలు నేను ఉడికిస్తున్నానండి. ఉడికాయి అని ఎలా తెలుస్తుంది అని అంటే కొద్దిగా యెల్లో కలర్కి వచ్చేస్తుందండి పచ్చి బఠానీ. మనకి గ్రేవీ కూడా అంతా కొంచెం థిక్గా అయ్యి దగ్గరకు వచ్చేస్తుంది. సో ఈ మిక్స్చర్లోకి మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న ఆనియన్ అండ్ క్యాష్యూనట్ పేస్ట్ యాడ్ చేసి కొద్దిగా వామ్ వాటర్ కలపండి. కొంచెం మనకి తడిగానే ఉండాలండి కూర. సో దాన్ని మిక్స్ చేసినప్పుడు చక్కటి కలర్లోకి వచ్చేస్తుంది. మన గ్రీన్ పీస్
ఆ మసాలా టమాటో పేస్ట్తో ఫామ్ అయిన మసాలా అంతా నీట్గా కలిపేసి దానిలో ఒక స్మాల్ స్పూన్ అండి షుగర్ యాడ్ చేయండి. దీనివల్ల చక్కగా టేస్ట్ అంతా బ్యాలెన్స్ అవుతుంది. దానిలోకి ఒక స్మాల్ స్పూన్తో గరం మసాలా యాడ్ చేస్తున్నాను. మీ దగ్గర అవైలబుల్గా ఉంటే కసూరి మేథి అని మార్కెట్లో దొరుకుతుందండి. అది కొద్దిగా క్రష్ చేసి వేయండి, చక్కటి టేస్ట్ వస్తుంది. నేను ఇప్పుడు మన కొత్తిమీర అయితే యాడ్ చేస్తున్నానండి. కొద్దిగా గ్రేవీలో మిక్స్ చేసేయడానికి, కొంచెం గార్నిషింగ్కి వాడుతున్నాను. సో చక్కగా కలిపేసుకున్న తర్వాత ఇదండి ఇలాగ కొంచెం గ్రేవీ టెక్స్చర్కి రానివ్వండి. మరీ ముద్దలాగా అయ్యే వరకు వెయిట్ చేయకండి. ఈ కర్రీని మనము అప్పుడే వండిన వైట్ రైస్తో కానీ జీరా రైస్తో కానీ చపాతీలు పుల్కాలు దేంతో తిన్నా కానీ చాలా టేస్టీగా ఉంటుందండి. మన రెసిపీ అయితే రెడీ అయిపోయింది. మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్స్లో చెప్పండి. ఏదన్నా ఫీడ్బ్యాక్ ఉన్నా కానీ ప్లీజ్ లెట్ మీ నో. మళ్ళీ నెక్స్ట్ రెసిపీతో కలుస్తాను. మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. సైనింగ్ ఆఫ్ ప్రఫుల్లాస్ కిచెన్.